సమాంతర భారత్ టీవీకి స్వాగతం. నేను వరుణ్ కుమార్ మాట్లాడుతున్నాను. మనతో ఈరోజు మక్సూద్ గారు ఉన్నారు. మక్సూద్ గారు బాంసెప్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మరి ఈరోజు మహాత్మా కబీర్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కబీర్ ఉద్యమం భక్తి ఉద్యమంగా మనకు పుస్తకాలు మనం చదువుకున్నాము. కానీ అది ఒక పెద్ద భారతదేశంలోనే ఒక పెద్ద ఉద్యమంగా వచ్చినటువంటి మూమెంట్. అది భక్తి ఉద్యమం పేరుతో దాన్ని బ్రాహ్మణికల్ వ్యవస్థ ఆ విధంగా మాట్లాడి మనల్ని దాన్ని తేలికగా తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ ఆ ఉద్యమంతోనే భారతదేశంలో ఒక పెద్ద విప్లవం వచ్చింది. అదే తిరుగుబాటు చేసినటువంటి పెద్ద ఉద్యమం బ్రాహ్మణిజంపై. మహాత్మా కబీర్, సంత్ రవిదాస్, చోకమేళా, తర్వాత మన సంత్ గాడ్గే బాబా వరకు ఇదొక పరంపర. మనకు శ్రమణ సంస్కృతిలో భాగంగా భారతదేశంలో వచ్చినటువంటి ఈ యొక్క విప్లవాన్ని గురించి మనము ఈరోజు మక్సూద్ గారితో మాట్లాడదాము. మక్సూద్ గారు, జై భీమ్. జై భీమ్. సమాంతర ప్రేక్షకులకు జై భీమ్లు, జై ముల్లిమాస్. మక్సూద్ గారు, ఈరోజు మనము ఇంతవరకు మన మహానీయుల గురించి చర్చించుకుంటూ వస్తున్నాము. మన మహాత్మా కబీర్ గురించి, లేదా సంత్ కబీర్, ఆయన గురించి తెలుగులో చాలా తక్కువ సమాచారం ఉంది. మరి అంత గొప్ప విప్లవాత్మకమైనటువంటి ఉద్యమానికి ఆయన ఒక ప్రతీకగా ఉన్నాడు. మరి ఇక్కడ తెలుగులో కూడా వేమన గారు ఉన్నారు. వేమన, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, వీళ్ళంతా కూడా ఇలాంటి ఉద్యమాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. అది భారతదేశంలోనే ఒక పెద్ద ప్రభావితం చేసినటువంటి పెద్ద ఉద్యమాన్ని, మన కబీర్ ఒక ఉద్యమాన్ని మనం చూడొచ్చు. దాన్ని ఎట్లా తిరుగుబాటు ఉద్యమంగా, బ్రాహ్మణికల్ వ్యతిరేక ఉద్యమంగా చూడొచ్చా, లేదంటే దాన్ని భక్తి యుద్ధంగా వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని మనం విడమర్చి ఏ విధంగా చూడొచ్చు దాన్ని? సంత్ కబీర్కు డిస్కస్ చేసే ముందు మనం భక్తి మూమెంట్ మరియు బ్రాహ్మణిక వ్యతిరేక మూమెంట్, ఈ రెండు మూమెంట్కి మనం డిఫరెన్స్ చేయాలి కంపల్సరీ. ఆ రెండుని విడదీసి చూడాలి. విడదీసి చూస్తే కబీర్ యాక్చువల్ ఫిగర్ మనకు ముంగటకు వస్తుంది. లేకుంటే కబీర్ సగమే అర్థమవుతుంది. కబీర్ తన జీవిత కాలంలో ఎప్పుడూ బ్రహ్మనిజానికి సరెండర్ కాలేదు. ఎందుకు అంటే కబీర్ ఒక మానవతావాది. కబీర్ అది సమానత్వం కోరేవాడు. కబీర్ బ్రదర్హుడ్ కొనేవాడు, ఆలోచించేవాడు. అతని సమాజానికి తన ప్రత్యేక దృష్టితో చూసిన తర్వాత అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. దీనికి మూల కారణం బ్రహ్మనిజమే. ఎందుకంటే బ్రహ్మనిజంలో ఇప్పుడు హిందూజం అంటున్నాము, కానీ దానికి హిందూ అనే పేరే లేదు. ఉన్నా కానీ వాడకంలో ఎక్కువ లేకుండా సనాతన ధర్మం అనే వాళ్ళు బ్రహ్మనిజం ఎన్ని పేర్లు చెప్పినా కానీ దానికి బ్రహ్మనిజం అనే ఒక కామన్ వర్డ్ వాడవచ్చు. ఆ బ్రహ్మనిజంలో మానవత్వం లేదు, సోదరి భావం లేదు, ఈక్వాలిటీ లేదు. ఈ సమాజానికి అతి అవసరమైన విషయాలు ఇవి లేని కారణంలో సమాజం ఒక బానిస స్థితిలో వాళ్ళు బతుకుతున్నారు. ఇవి దూరం చేసినంత వరకు సమాజంలో పరివర్తన రాదు అని ఆలోచించి ఈ భక్తి మూమెంట్ వీరులే ఎవరెవరు ఉన్నారో, ఆ భక్తి అని ఎవరికి చెప్తున్నారో యాక్చువల్ అది భక్తి మూమెంట్ కాదు, బ్రాహ్మణ విద్రోహ మూమెంట్. అది విద్రోహ మూమెంట్కి బ్రాహ్మణ్స్కి ఒక మంచి ఆలోచన ఉంటుంది. వాళ్ళ ఒక పద్ధతి ఉన్నది వాళ్ళ. ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తికి అసిమ్యులేట్ చేసుకుంటారు వాళ్ళు, అంటే తనను కలుసుకుంటారు, అడాప్ట్ చేసి దాని తర్వాత ఖతం చేసేస్తారు మాట్లాడకుండా. అందుకని ఒక వ్యక్తికి ఖతం చేయాలంటే 4 స్టేజ్లో ఖతం చేస్తారంట. ఫస్ట్ స్టేజ్ నెగ్లెక్ట్ చేస్తారు. కబీర్ బతికినప్పుడు నెగ్లెక్ట్ చేశారు. అన్ని మహాపురుషులకు అట్లని చేశారు. ఫస్ట్ స్టేజ్లో నెగ్లెక్ట్ చేస్తారు, సెకండ్ స్టేజ్లో బద్నాం చేస్తారు, థర్డ్ స్టేజ్లో చంపేస్తారు, 4వ స్టేజ్లో పూజ చేస్తారు. ఇప్పుడు కబీర్కి పూజ చెల్లుతుంది. ఎప్పుడైనా కానీ ఒక విప్లవాత్మకమైన ఆలోచన వ్యక్తికి పూజ చేసి షురు అయితే అక్కడ భక్తి యాడ్ అయిపోతే వాసాలు ఎంటకి వెళ్ళిపోతాయి. కబీర్తో పాటు ఎంతమంది
ఈ విద్రోహ మూమెంట్లో ఎంత వీరులు ఉన్నారు వాళ్ళందరికీ ఆ భక్తి మూమెంట్గా మార్చేసినందుకు వాళ్ళ వాస్తవాలు ముందుకు పోలే. సంత్ రవిదాస్ కూడా సంత్ రవిదాస్ ఎన్ని మహాపురుషులు అందరిని మర్డర్ చేసిండ్రు. ఇక మహాత్మా బసవేశ్వర్ నుంచి అంటే ఈ కబీర్ బసవేశ్వర్ కబీర్ సంత్ రవిదాస్ పోతులూరి వీరబ్రహ్మన్ వేమన్న చోళామేల్ చిదంబరం నందనార్ హరి ఎవరు వీళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిందో అదే 4th స్టేజ్లో అతనికి ఖతం చేస్తారు, తర్వాత అసిమిలేట్ చేసేస్తారు. అందుకోసానికి అక్బర్ పీరియడ్లో ఒక పుస్తకం రాయబడ్డది, అప్పుడు సామాజిక స్థితి ఏమున్నది అని. అంటే బుద్ధిజం గురించి అతన్ని ఒక అబుల్ ఫజల్ అనే ఒక రైటర్ అతను ఒక సెంటెన్స్లో చెప్పేసిండు, ये भारतीय समाज బుద్ధా కో మాన్తా హై और उनकी तालीमात को इनकार करता है. అంటే బుద్ధునికి పూజ చేస్తారు, అతని టీచింగ్స్ కు ధిక్కరిస్తారు. అంటే ఒక్క సెంటెన్స్ లో అతను చెప్పేసి ఉండే విస్తృతి. అంటే ఇది చాలా పాత స్ట్రాటజీ వాళ్ళది. అప్పటికే బ్రాహ్మణిజం పూర్తిగా బుద్ధిజం మీద అటాక్ చేసి దాన్ని విస్మరించి ఖతం చేసేసారు. అంటే అందుకోసానికే మనం కబీర్కు ఒక భక్తి మూమెంట్గా, లేకుంటే రవిదాస్కు ఒక భక్తి మూమెంట్గా, బసవేశ్వర్ది ఒక భక్తి మూమెంట్గా, చోళామిల్ది ఒక భక్తి మూమెంట్గా, లేకుంటే సంత్ తుకారాంకి ఒక భక్తి మూమెంట్గా కాకుండా ఇది బ్రాహ్మణ ఆలోచనకి వ్యతిరేకంగా వచ్చిన గొప్ప ఉద్యమాలు. ఆ ఎంగిల్తో చూస్తే ఈ భక్తి మూమెంట్ కాదు, ఇది బ్రాహ్మణ విద్రోహ మూమెంట్ అని మనకు తెలుస్తుంది. దీంతోనే సమాజంకి లాభం అవుతుంది, లేకుంటే మళ్ళీ మనం బానిసలుగా వచ్చేస్తాం. కాశీరామ్ సాబ్ ఒక మాట చెప్తుండే, ఏ హమారీ ఆజాదీగా ఆందోళన థా. ఇది మనకు ఇండిపెండెన్స్ మూమెంట్ ఉండే. ఈ వీళ్ళంతా మనకు స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం తీసుకోవడానికి పోరాడిన వీరులు, కానీ వీళ్ళకు భక్తి మూమెంట్ల దేవుళ్ళగా మార్చేశారు. మనకు 2000 సంవత్సరాల ముందు వెళ్ళాల్సిన అవసరం లేదు, 500 సంవత్సరాల ముందు వెళ్తే మన మూమెంట్ ఏందో మీకు తెలుస్తుంది. ఇంకొకటి ఏమైందంటే ఈ భక్తి మూమెంట్ ఎవరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు అక్షర జ్ఞానం లేకుండే, లోక జ్ఞానం ఉండే, అక్షర జ్ఞానం లేకుండే. వాళ్ళకి ఎవరికి మాటలు చెప్తున్నారో వాళ్ళ కమ్యూనిటీ అక్షర జ్ఞానం లేకుండే, ఎందుకంటే వన్ వ్యవస్థలో చదువుకునే హక్కు లేకుండే. అందుకోసానికి వాళ్ళ చెప్పిన మాటలు, ఉద్యమం, వాళ్ళ జీవ చరిత్ర ఆన్ రికార్డ్ కాలే, అది నోటి చేసిండు చేసుకొని అది ప్రజలు అలా చేశారు. వేమన పద్యాలు అందరికీ అది ఉండే, కానీ ఒక వేమన శతకం లేకుండే. ఒక బ్రిటిష్ ఆయన వచ్చిన తర్వాత దానికి గ్రంథ రూపంగా వచ్చింది. చార్లెస్ బ్రౌన్ వచ్చిన తర్వాత అది రూపం. అలాగే బ్రహ్మన్స్ ఏం చేసిండ్రంటే ఇట్లా లేఖపూర్వంగా లేకున్న వలన వాళ్ళే రాసిండ్రు. ఒక కేరళకు ఒక బ్రహ్మన్ ఐఎస్ ఉండే, అతని చతుర్వేది, దీనికి భక్తి మూమెంట్లా కన్వర్ట్ చేయడానికి అతను చాలా వర్క్ చేసిండు. ఏం చేసిండంటే వాళ్ళ చరిత్ర ఓన్ ఐడియాస్తోనే రాసి ఇది భక్తి మూమెంట్ అని దానికి ముద్ర వేసేసిండ్రు. ఇప్పుడు భక్తి మూమెంట్ వేసినందుకు రియల్ కబీర్, రియల్ సంత్ రవిదాస్, రియల్ మహాత్మా బోలే ఉన్నారు. ఇంకోటి వాళ్ళ పేరు మీద వక్రీకరించి కూడా రాసి ఉంటారు, ఏది దోహాలు ఇవన్నీ కూడా. అంటే అందులో యాడ్ చేసిన అవకాశం ఉంటుంది, యాడ్ కూడా చేశారు. అందుకోసానికి ఒక కబీర్ గురించి ఒక ప్రచారం చేస్తారు, ఓ బహుత్ బడే రామ్ భక్తే అని. 100% రాంగ్ అది. అది బీచక్ అని కబీర్ది ఒక ఫేమస్ పుస్తకం ఉన్నది. ఆ బీచక్లో ఒక దోహా ఉన్నది, కబీర్ రామ్కు 4 స్టేజ్లో చూసాడు. నేను రామ్కు పొలుస్తాను, అవి 4 స్టేజ్. తో ఏమంటాడు, ఏకో రామ్ దశరథ్ కా బేటా, दूजा राम खटखट में जा बैठा, तेजो राम सकल सहारा, चौथा सबसे न्यारा. అంటే ఒక రాముడు దశరథ్ కొడుకు, ఒక రాముడు అన్ని చోట్ల ఉన్నాడు, మూడో రాముడు అంత మనసులో ఉన్నాడు, నాలుగో రాముడు ఉన్నాడు సకల్ సహారా. అంటే అతనికి రూపం లేదు, రంగు లేదు, దుఃఖానికి సుఖానికి అన్నిటికీ మూల కారకుడైన ఏ శక్తి ఉన్నదో అదే నాకు దానికి రామ్ అని ఆ సింబుల్కి యూజ్ చేసిండు. అతను ఇటువంటి తప్పు మహాపురుషులు చేసిండ్రు. లేదా బసవేశ్వర్ ఉన్నాడు, బసవేశ్వర్ ఏం చేసిండు, దానికి శివుడు అని వారిండు. యాక్చువల్ బసవేశ్వర్ శివుడు ఎవరు ఉన్నాడంటే ఈ పౌరాణిక శివుడు కాదు, అతను ఏం చెప్పిండు, పరశివుడు అని చెప్పిండు.
అంటే శివ్ అని వర్డ్ వాడినందుకు జనాలు ఏమనుకుంటారంటే బ్రహ్మన్స్ ఏం చేసినారంటే ఈ పౌరాణిక శివునికి ఆ ప్లేస్లో పెట్టేసి రామ్ అని వర్డ్ వాడినందుకు ఈ దశరథ్కే బేటే రామ్కు దేవుడు అనుకుంటున్నాడా అతని భక్తుడు అని అట్లా ప్రచారం చేసే అవకాశం సంబంధం లేదు. దాని తర్వాత ఏమంటాడు కబీర్, మాలా జపూ నా ఖర్ జపూ నా ముఖ్ సే कहूं రామ్ మేరా రామ్ ముझे జపే హమ్ పాయో విశ్రామ్. నేను రాముని మాల చెప్పే అవసరం లేదు, నా నోడుతోని రామ్ అనకు వచ్చినా నేను, నా రాముడు నాకే జపం చేస్తున్నాడు, అందుకోసం నేను ఫుర్సగా పండుకున్నా. అంటే ఒక వివిధ మతాల దేవుని కాన్సెప్ట్ ఏది ఉన్నదో, అతని రూపం లేదు, రంగు లేదు, అతని దుఃఖానికి సుఖానికి పుట్టడానికి సావుకి అన్నిటికీ మూల కారణమైన శక్తి ఉన్నది. అదే ఆ బస్ కబీర్ కా రామ్ థా. అందుకోసానికి ఆ కాలంలో మూర్తి పూజ చాలా ఎక్కువ ఉండే. అంటే ఈ మహాపురుషులు ఎంత వాళ్ళకు సామాజిక జ్ఞానం ఉన్నారంటే, ఫస్ట్ వాళ్ళు సమస్య ఏమున్నది అది పరిశోధించారు, సమస్య గుర్తించిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఏమున్నది అది ఆలోచించారు. వాళ్ళు ఆలోచించారు చూసిన సమాజంలో ఎక్కడంటే ఎక్కడ మూర్తి పూజనే ఉన్నది, అన్న దేవుడు లేడు, కానీ ఒక తప్పుతోని అందరికీ మూర్తి పూజ చేపిస్తున్నారు. అందుకోసానికి కబీర్ అంటాడు, ఏమంటాడు, పహాడ్ పూజు హరి మిలే తుమ్మ పూజు పహాడ్. చిన్న రాయి మొక్కితే దేవుడు దొరుకుతారంటే ఈ చిన్న విగ్రహానికి ఎందుకు, పెద్ద గట్టుగా మనం పూజ చేస్తాం. పహాడ్ పూజు హరి మిలే తుమ్మ పూజు పహాడ్ సత్యుకి చాకీ బలి జిస్కా పిసియా ఖాయే సంసార్. అంటే ఆ విగ్రహం కన్నా నీ ఇంట్లో ఉన్న ఇసుర్రాయి మంచిది, దాని ఇస్త్రీల పిండి అందరు జనాలు తింటున్నారు, దానికన్నా హీనంగా ఉన్నది ఆ మూర్తి, ఎందుకు పూజ చేస్తారు అని. ఇంతేకాదు ఒక సందర్భంలో అంటాడు అతను, పత్థర్ కా ఏక్ सांप बना के पूजे लोग आया, जिंदा सांप जो घर में निकला लाठी से धमकाया. जिंदा बाप न पूजे मरने के बाद पुजवाया, मुट्ठी भर चावल लेकर कव्वे को बाप बनाया. అంటే నిజమైన పాము దొరికితే దానికి రాయిలో చెక్కిన పాము ఉంటే దానికి నాగదేవతని పూజ చేస్తున్నారు, పాలు వస్తున్నారు. నిజమైన పాము ఇంట్లో వస్తే లాఠీ చూసుకొని కొట్టడానికి పోతున్నారు. అరే మీరు సంతోషపడాలి దేవుడు ఇంట్లో ప్రత్యక్షించండి, కానీ మీరు కొట్టుతున్నారు. నాయన మీ నాయన తండ్రి ఉన్నప్పుడైతే వాళ్ళకి ఏం సేవ చేయాలి, కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద పిండకుడు పెట్టి కాకి వచ్చి తింటే అది సంతోషపడుతున్నారు. అరే మీ నాయన కాకి రూపంలో వచ్చిండా, కవ్వేకో బాబు బనాయా కాదు అని. కబీర్ కా జో లాజిక్ థా, జనాలకు డైరెక్ట్ చెప్పే మాట ఏమన్నదంటే ఇంత సులభంగా మంచి జనాలు కడితే రీతిలో చెప్పండి. ఎందుకంటే అతనికి తెలుసు నా సమాజం ఎక్కువ చదువుకోలేదు, తింపి గింపి వంక టింకర్ చెప్తే ఇది లేదు. అందుకోసానికి చాలామంది కవులు ఏమంటారంటే, ఓ కబీర్లో ఛందస్సు లేదు, అతని మాటలు అది లేదు, గ్రామర్కి అది సెట్ కాదు అంటే అతని ఒక కావ్యం రాయలే. తన మెసేజ్ జనవాక్యాలు తన మెసేజ్కి జనాల పంపించడానికి సులభమైన మార్గం ఏమున్నదే అదే అనుకొని ఆ శైలిలో వాళ్ళు చెప్పారు. అందుకోసానికి కబీర్కు భాష బి ఏం అడ్డం రాలే. కబీర్ దోహలా మాల్వా లాంగ్వేజ్ మిల్తుంది, దొరుకుతుంది, హిందీ, ఖడీబోలి, పంజాబీ, రాజస్థానీ అన్ని భాషలల్లో అతను ఏ ప్రాంతానికి ప్రచారానికి పోయిండో ఆ భాషలోనే మాట్లాడాడు. అందుకోసానికి ఇది జబ్ గురు గ్రంథ్ సాహబ్ మన సర్దార్జీలో అది పుస్తకం గురు గ్రంథ్ సాహబ్ అంటాం కదా, యాక్చువల్ గురు గ్రంథ్ సాహబ్ పంజాబీలో లేదు, అది లేదా గురుముఖిలో లేదా. వాళ్ళు ఏం చేశారంటే ఒక 5వ గురు అర్జున్ దాస్ ఏం చేశారంటే గురు నానక్ కన్నా 250 years, గురు నానక్ తర్వాత 250 years అంటే 500 పీరియడ్లో ఎంత మహాపురుషులు ఉన్నారో వాళ్ళ అంత సాహిత్యం ఒక్క దగ్గర జమ చేసిండు. అదే గురు గ్రంథ్ సాహబ్. అదే డిఫరెన్స్ లాంగ్వేజెస్ ఉండే, జైసా భక్కన్జీ హై, భిక్కన్జీ అంటే అతని బెంగాల్ అయినా ఉండే, సంత్ రవిదాస్,
ఆయన కూడా ఉన్నాయి కదా దాంట్లో. ఆయన ఉన్నాయి. కబీర్ దాస్ కూడా ఉందా? కబీర్ దాస్ ఉన్నది. అంటే అందులో 36 మహాపురుషుల 26 మహాపురుషుల వాక్యాలు ఉన్నాయి. అందులో 7 శూద్ర జాతికి చెందిన వాళ్ళే ఉన్నారు. 6 ముస్లిమ్స్ ఉన్నారు. ఈ 12 మంది నాన్ బ్రాహ్మణ్స్ ఉన్నారు. 6 మంది సిక్కులు ఉన్నారు. ఇందులో నుంచి ఇచ్చిన వాళ్ళే. అంటే అందుకోసానికి ఆ కబీర్ దోహాలు ఎందుకు కబీర్ సంత్ రవిదాస్ ఇద్దరు అట్లా గురు గ్రంథ్ సాహిబ్లో ఉన్నారు. అందుకోసానికి ఆ కాలంలో రాసినందుకు అవి సేఫ్ అయినాయి, ఒరిజినల్ గా ఉన్నాయి. తర్వాత రాసినవన్నీ అట్లా కల్పిట్ చేసి అది దానికి బ్రహ్మనైజ్ రూపంలో చేసేసాం. అంటే వాళ్ళు ఏం చేసినట్టే ఆ కాలంలో గురు గ్రంథ్ సాహిబ్ పంజాబీ స్క్రిప్ట్కు ప్రత్యేకంగా ఈ డిఫరెన్స్ లాంగ్వేజెస్ డిఫరెన్స్ వాక్యాల ఈ సాహిత్యం ఉంది కదా, దానికి రాయడానికి గురుముఖి అని ఒక కొత్త స్క్రిప్ట్ వాళ్ళు సృష్టించారు. అంటే కామన్ పంజాబీ షాముఖిలో రాస్తారు. ఇది గురు గ్రంథ్ సాహిబ్ ఏది రాస్తారంటే గురుముఖిలో రాస్తారు. ఆ గురు అన్ని కలిసి ఉన్నాయి కదా. సో కబీర్ దగ్గర అవి అన్ని భాషల ఒక సమూహం దాని దోహలలో కనిపిస్తాయి. ఆయన తిరిగినటువంటి పరిసరాల భాషలన్నీ అందులో వచ్చేసింది. ఫార్సీ వర్డ్స్ దొరుకుతాయి, హిందీ వర్డ్స్ దొరుకుతాయి, సంస్కృతి దొరుకుతాయి, అంటే పంజాబీ దొరుకుతాయి, రాజస్థానీ, మాల్వా అన్ని బెంగాలీ అన్ని లాంగ్వేజ్లో ఉంటాయి. అందుకోసానికి అతని ఉద్దేశం ఏమంటే తన జనాలకు నా మెసేజ్ ఎట్లా పోవాలి, సులభంగా ఎట్లా పోవాలంటే వాళ్ళ భాషలోనే మాట్లాడాలి. చాలా సరళంగా అందుకోసానికి అతను చెప్పిన మాటలు ఏకదం డైరెక్ట్ ఉంటాయి. మరి ఇది భక్తి ఉద్యమంగా వాళ్ళు చెప్పినప్పటికీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా. కబీర్ ఉద్యమాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్యామిలీ కూడా కబీర్ పంత్ ఉండేవాళ్ళు. వాళ్ళ ఫాదరు రెగ్యులర్గా ఈ కబీర్ దోహలు అని ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు ప్రవచనలు ఇవన్నీ కూడా జరిగేటి, సత్సంగ్ ఇవన్నీ కూడా. ఈ మూమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కబీర్ పంత్ ఉన్నారు, తర్వాత మన సంత్ రవిదాస్, తర్వాత గురునానక్, వీటి ప్రభావమే చాలా ఉన్నది భారతదేశంలో. కానీ బ్రాహ్మణిజం వల్ల ఇవన్నీ కూడా లేవకుండా ఈ వరకు దాన్ని అణిచివేసి లేదంటే నిరాదరణకు గురి చేసి మన ప్రజల వరకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు లేనప్పుడు కబీర్ దాస్ యొక్క ప్రాముఖ్యత ఎట్లా మళ్ళీ ఏ విధంగా వస్తున్నది? బ్రాహ్మణ్స్ ఏం చేశారంటే రామానంద్ అని ఒక సంత్ ఉండే అతను బ్రాహ్మణ్. ఈ బ్రాహ్మణ్స్కి ఒక దురాచారం అన్నట్టు లేకుంటే మంచి ఆచారం అనొచ్చు. వాళ్ళు ఏం చేశారంటే ఎవరైనా గొప్పోడు అయితే మావుడు లేకుంటే మా శిష్యుడు చేసేది. అందుకోసానికి ఈ రామానంద్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కబీర్ డేట్ ఆఫ్ బర్త్ చాలా డిఫరెన్స్ ఉన్నది. 120 సార్లు 120 ఏళ్ళు బతికిండని చెప్తారు. శివాజీ అట్లా చేశారు. అంటే వాళ్ళు ఏం చేసినట్లే ఎట్లన్నా చేసి ఇతని రామానంద్ శిష్యుడు అని చెప్పుకునడానికి ప్రయత్నం చేశారు. కానీ వాస్తవం అట్లా లేదు. రామానంద్ శిష్యుడు అతనికి కబీర్ ఉంటే అతని దోహలనే మనకు దొరుకుతుంది. బ్రహ్మన్ మీద ఎంత అతను అటాక్ చేసిండంటే ఏ వ్యక్తికి గొప్పతనం మెజర్ చేయాలంటే కాలము అతను చేసిన కార్యము రెండు దృష్టిలో పెట్టుకుంటే అతను ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఈరోజు ఒక పని చాలా సులభంగా జరుగుతుంది కానీ ఆ పరిస్థితుల్లో ఆ ఒక చిన్న పని చాలా గొప్ప పని అవుతుంది. అందుకోసానికి 15th సెంచరీలో కబీర్ ఏ ప్రాంతంలో ఉన్నాడో అది వారణాసి ప్రాంతం, గంగా తీరు అంటే గంగా తీర ప్రాంతం, ప్రయాగ్ ప్రాంతం. రవిదాస్ కూడా అప్పుడే జీవించున్నాడు. ఆ గంగా ప్రాంతంలో వారణాసి సిటీలో అది పూరా బ్రహ్మనిజాంకి సెంటర్ ఉండే. అసొంటి సెంటర్లో కూర్చొని బ్రహ్మణులకు వ్యతిరేకంగా బ్రహ్మనిజానికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే చాలా డేర్ కావాలి. ఇప్పుడు టీవీలో వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, మస్తు మాట్లాడుతున్నాం. ఆ కాలంలో మాట్లాడడం అంటే చాలా రిస్క్, మళ్ళీ డేర్ కావాలి, ఆ కరేజ్ కావాలి. కబీర్ దాస్తా ఆ గొప్పతనం అతనిది, దాంతో మనం చూడొచ్చు అంటారు. అందుకోసం కబీర్ ఒక దోహలా ప్రశ్న చేస్తాడు. గర్భ పాత్ మే ఆయా మల్ మూత్ర మే నహాయా బాహర్ నిక్లా బ్రహ్మన్ कहलाया कैसा बंधु तूने रचाया.
అంటే ప్రతి ఒక్కడు తల్లి గర్భంతోనే వస్తాడు, వస్తాడు. కానీ నేను బయటికి రాగానే బ్రహ్మను ఎట్లా నేను శూద్రుడు ఎట్లా అయితే? ఎట్లయినా. అంటే ఛాలెంజ్ హై, అవును. ప్రశ్న హై, విద్రోహ హై, తారీఫ్ కన్నా నీ హై. అదే అంటే ప్రతిదాన్ని కూడా చాలా ప్రశ్నల ద్వారా ప్రజలకు అర్థమయ్యే విధంగా విడమర్చి ఆ సంభాషణను తయారు చేస్తారు. ఒక ప్రశ్న రూపంలో అంటాడు, జాతి జాతికో పూజవాయ్. అంటే ఒక జాతి వాడు ఇంకొక జాతికి పూజ చేస్తున్నాడు, అంటే ఒక బ్రాహ్మణునికి వేరే వాళ్ళంతా పూజ చేస్తున్నాడు. తో హరి కా పూజ హరి కోయి, జాతి జాతికో పూజ కోయి, హరికో హరి పూజ కోయి. అరే అందరిలో దేవుడు ఉన్నాడు అంటున్నారు, అవును. మీరే అద్వైత సిద్ధాంతం ప్రకారము అప్పటికే అద్వైత సిద్ధాంతం చలనంలో ఉన్నది, ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు అంటున్నారు. అంటే ఒక శూద్రుడు బ్రహ్మనికి పూజ చేపిస్తున్నారు, అంటే అండ్లబి దేవుడు ఉన్నాడు, ఇతనిలో దేవుడు ఉన్నాడు, అంటే దేవుడు దేవునికి పూజ చేస్తున్నాడా? ఇది ఎంత తప్పు మీది అని ఒక ప్రశ్న ఉన్నది. అందుకే ఏమంటాడు, జాతి జాతికో పూజవాయ్, హరికు హరి పూజవాయ్ కోయి. అంటే ప్రశ్న ఉన్నది అక్కడ. అదే అదే ఒకసారి చెప్తాడు, తూ బ్రహ్మన్ మై కాశీకా జులాహా. నువ్వు బాబున్నాడు, నేను కాశీకా ఒక సాలవాన్ని ఉన్నాను. ఇటువంటి చాలా దోహలు మనకు కబీర్ దాంట్లో దొరుకుతుంది. ఒక ప్రశ్న రూపంలో అవుతుంది చెట్టు, తూకత్ బ్రహ్మన్ హమ్కత్ శూద్. తూకత్ బ్రహ్మన్ హమ్కత్ శూద్ అంటే నువ్వు బ్రహ్మన్, నేను శూద్రుని. తూకత్ లహు హమ్కత్ దూద్ అంటే నీ నీ నీత ఏది నెత్తురు ఉన్నదో నాత అదే నెత్తురు ఉన్నది. నీత నెత్తురు ఉన్నదా పాలైతే నా శరీరంలో, నీది రక్తం ఏది ఉందో నాది రక్తం కూడా అదే రక్తం. నీత రక్తం ఉన్నది నా శరీరంలో పాలైతే లేదు కదా. నువ్వు బ్రహ్మను ఎట్లయితే, మళ్ళీ శ్రేష్ఠ ఎట్లయితే, గొప్పడు ఎట్లయితే? ఈ భ్రమలన్నీ ఎట్లా మన దాంట్లో ఇప్పుడు బుద్ధుడు నుంచి ఈ పరంపర ఉంది మనకు, అంటే భారతీయ పరంపర, ఏది నాగజాతి నుంచి ఇట్లా కంటిన్యూ అవుతూ మూల భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ శ్రమణ సంస్కృతి అంటాం మనం. ఏది పరంపరగా వచ్చినటువంటిది, హేతుబద్ధంగా ఉన్నటువంటిది, అద్భుత కల్పనలు లేనటువంటిది. మరి దీనికి విరుద్ధంగా వీళ్ళు కాల్పనికమైనటువంటి సాహిత్యము, కాల్పనికమైనటువంటి దేవుళ్ళు, తర్వాత ఈ మన ఈ ఆసారాం బాబా లాంటి వాళ్ళు, శ్రీ డబల్ శ్రీ రవిశంకర్లు, ఇట్లాంటి వాళ్ళందరూ ఒకవైపు ఉంటే మన సైడ్ అంతా కూడా ఈ సంత్ మన బాబాలు కావచ్చు వీళ్ళందరూ ఉన్నారు. దీన్ని బ్రేక్ చేయడానికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా మిగతా చాలామంది ప్రయత్నం చేశారు. ఇది ఇంకా ఎందుకు ఇంకా మధ్యలో అంటే బ్రాహ్మణిజానికి పూర్తిగా స్పష్టమైనటువంటి 2 బ్యారిగేడ్స్ ఉన్నాయి. దాన్ని ఇంకా ఎందుకు కొనసాగుతుంది? ఇంకా మనం ఎందుకు దాన్ని బ్రేక్ చేయలేకపోతున్నాం ఇంతవరకు? ఒకటి ఫస్ట్ ఏదంటే మనతో ప్రశ్న చేసే అలవాట్లేదు. గురువు చెప్పిండు నమ్మాలి, గుడ్డి నమ్మకం. ప్రశ్న చేసే అలవాటు ఎప్పుడు వస్తుందో, చేసా బుద్ధుడు ప్రతిదానికి ఒక ప్రశ్న, దానికి ఆలోచన, దానికి తర్కం, ఏదైనా గుడ్డిగా నమ్మవద్దు. ఎప్పటి వరకు గుడ్డిగా నమ్మే ఆలోచన ఉంటుందో మన జనాలు అట్లనే ఉంటారు. ప్రశ్నించే అలవాటు కంపల్సరీ రావాలి. ఇది ఉన్నదంటే ఎందుకు ఉన్నది, అరే ఎందుకు చేయాలి? అట్లా ఆలోచన వచ్చినప్పుడు మన సమాజంలో కబీర్లు, సంత్ రవిదాస్లు, సంత్ గాడ్గే బాబాలు, సంత్ తుకారాంలు పుడతారు. అయితే దీన్ని మనము ఎప్పటి వరకు భక్తి ఎఫెక్ట్లో ఉంటామో మనము అప్పటి వరకు అది మొత్తం. అందుకోసానికి సంత్ రవిదాస్ కా లాంగ్ పోయం ఉన్నది. అతను చిన్న చిన్నవి ఉంటాయి కానీ ఈ పోయం చాలా లాంగ్ ఉన్నది. ఆ పోయం టైటిలే ఉన్నది, భక్తి బ్రహ్మయ్య జానో. బ్రహ్మ అంటే ఏంది? లేదానికి ఉన్నది అనుకున్నాడమే బ్రహ్మ కదా. బ్రహ్మ అంటే సంత్ రవిదాస్ భక్తి బ్రహ్మయ్య జానో. ఆ పోయం టైటిలే ఉన్నది. దాని తర్వాత ఎట్లా ఉన్నది అనేది ఒక బ్రహ్మ. అందుకోసానికి భక్తి చేయకుండా దాన్ని కనుక్కోండి, దాన్ని చూడండి. అవును, చాలా గొప్ప విషయం అది, గొప్ప విషయం అది. ఇంకా మనం ఇంకొకటి అంటే ఇవి
కబీర్ దాస్ ఆలోచించాడు. ఒకటి మూఢనమ్మకం, మనకు బానిసలుగా ఏ ఆయుధాలు ఏవి ఉన్నాయి, బ్రహ్మణిక సిస్టంలో ఆయుధాలు ఏమి, ఏ ఆయుధాలతో మనకు వాళ్ళు బానిస చేస్తున్నారు అంటే ఒకటి మూఢ విశ్వాసం, ఒకటి వాళ్ళ పుస్తకాలు రామాయణ మహాభారత్ వేదాలు తాంతాలు అవి అన్ని అవి కాల్పనిక సాహిత్యం. ఇంకొకటి గుడిగా నమ్మే ఆలోచన, తర్కవాదం లేకుండా. ఇటువంటి విషయాల ద్వారా వాళ్ళు మనకేం చేస్తున్నారంటే గులాం చేస్తున్నారు. వాళ్ళేమో దీని మీదనే అటాక్ చేసింది, దీని మీద. అందుకోసానికే కబీర్ అంటాడు, పోతి పడి పడి జగ్మువా పండిత్ హువా నా కోయ్. అంటే పుస్తకాలు చదివి 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 వాడు పండితుడు కాడు. ఎప్పుడైతాడు 2.5 అక్షర్ ప్రేమ్ కా పడేతో పండిత్ హోయ్. అంటే 2.5 అక్షర్ అంటే 2 అక్షరాలు నువ్వు ప్రేమ చదువుకుంటే నువ్వు పండితుడు అవుతావురా. అవి అన్ని పుస్తకాలు చదివి అంటే అన్ని సాహిత్యానికి ఒకటే మాట్లాడ కొట్టేసిండు. పోతి పడి, పోతి అంటే కాపీ పుస్తకానికి అండి, పోతి పడి పడి పండిత్ హోయ్ నా కోయ్. పుస్తకాలు చదవడం వల్ల 2.5 అక్షర్ ప్రేమ్ కే పడేతో పండిత్ హోయ్. అందుకే ఇంకొక దోహలు అంటాం, లిఖా లిఖీ హై నహీ దేఖా దేఖీ హై ఏ బాత్. అంటే రాతపురంగా ఉన్న మాట కాదు, ఇది కళ్ళతో చూసింది ఉన్నది. లిఖా లిఖీ హై నహీ ఏ బాత్ దేఖా దేఖీ హై ఏ బాత్. అంటే మీరు చదివి చెప్తున్నారు, అది కాదు, నేను కళ్ళకు కనబడ్డది చెప్తా, ఏమని అప్పక నేను బుగులు పట్టాను అంటే ఇది మూఢ చూసిందే, అది వాస్తవం ఉన్నది. అందుకే మన గుడిగా నమ్మే అలవాటు ఉన్నది కదా, దానికి వ్యతిరేకంగా దేఖా దేఖీ హై నహీ లిఖా లిఖీ నహీ ఏ బాత్ దేఖా దేఖీ హై ఏ బాత్ అని చెప్పి మీరు ప్రత్యేకంగా గమనించి దానికి నమ్మండి, ఒక గుడ్డిగా నమ్మకండి అని ఆ మెసేజ్ 500 years ముందే ఇచ్చిన కబీర్ గ్రేట్. సంగతి అంటే కలిసి ఉండే సంఘటన ఉంటే దానికి మంచి ఫలాలు వస్తాయి. అంటే కబీర్ చూసిన సమాజానికి ఒక దృష్టి. సోబతి అంటారు కదా, మన తెలంగాణలో సోబతి అని వాడతారు. సోనా కహే సునార్ సే ఉత్తమ్ మేరీ జాత్, కాలే ముఖి గుమ్చి తులే హమారే సాత్. అంటే అక్కడ ఒక సైడ్ బంగారము, ఒక సైడ్ గురిగింజ, రెండు డిస్కస్ చేస్తున్నాయి. అవసరానికి చెప్తున్నాయి. ఈ బంగారం చెప్తున్నది, నేను ఉత్తమ జాతి చెందినవన్నీ, నల్లని సగం నల్లగా ఉన్న గురి గింజతో నాకు తొలబారం చేసి నా అభిమానం చేస్తున్నావు, అపమాన్ కర్రేదు మేరా. అంటే అప్పుడు ఆ గురి గింజ ఏం చెప్తుంది, మై లాలన్కి లాల్ అంగ్ మేరా లాల్. నేను ఎర్రగానే ఉంటే పూరా మేరా జిసం పూరా లాలీ లాల్తా, శరీరం అంతా కూడా ఎర్రగానే ఉండే. కాలే ముఖి హో గయి జబ్ తులి తుజ్ నీచ్ కే సాత్. అంటే నాకు నల్లగా ఎప్పుడైనా, నా ముఖం నల్లగా ఎప్పుడైంది, నీ నీచుడితో నేను తులభారం సమానం చేసినప్పుడు నల్లగానే, లేకుండా ఎర్రగానే ఉండి. అందుకేమంటాడు, సోనా కహే సునార్ సే ఉత్తమ్ మేరీ జాత్, కాలే ముఖి గుమ్చి తులే హమారే సాత్, మై లాలన్ కి లాల్ మేరా అంగ్ లాల్, కాలే ముఖి హో గయి జబ్ తులి తుజ్ నీచ్ కే సాత్. కబీర్ ఏ మాట అయినా కానీ డైరెక్ట్ జనాలకి అర్థమైనట్ల విషయంలో ఉంటుంది. సమాజంకి అతన్ని చూసి చాలా దుఃఖపడ్డాడు. ఒక విషయంలో ఏమంటాడంటే, ఈ సమాజం ఇట్లా గుడ్డిగా వాళ్ళు నమ్ముతున్నారు, ఇట్లా లాస్లా ఉన్నారు. అందుకోసానికి అంటాడు ఒక దోహల, ఏమంటాడంటే, సుఖియా సారా సంసార్, సుఖియా సారా సంసార్ సుఖంలో ఉన్నది. జైసా బాబాసాహెబ్ అన్నాడా, సెలెవరీస్ ఎంజాయ్ విత్ సెలెవరీ, అదే మాట అయితేనేమన్నాడు, సుఖియా సారా సంసార్ కోయ్ और సోయ్. అన్నీ సర్వం కోల్పోయింది, ఇక ఫుర్సత్గా పండు ఏం లేదు కాబట్టి సుఖియా సారా సంసార్ కోయ్ और సోయ్, దుఖియా దాస్ కబీరా జాగి और రోయ్. అది బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అట్లనే కదా, మహాపురుషులకు అదే ప్రాబ్లం ఉండే. అరే నేను ఇంత చేస్తున్నా, నా మాట వినకొచ్చిన ఆ దుఃఖంతో నేను రాత్రికి నిద్రపోకొచ్చిన. అందుకోసం జాగ్ర వ్యవస్థను చూసి నిద్ర వస్తలేదు, వీళ్ళంతా పండుకున్నారు, అన్ని వదులుకున్నారు, ఫుర్సత్గా పడుకున్నారు, ఏం లేదు, ప్రయత్నం చేస్తలేరు. సుఖియా సారా సంసార్ ఖోయే और सोए, दुखिया दास कबीरा जागे और रोए. रोने का कारण वो है,
చింతన ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఎప్పటికీ ఇప్పుడు దూరదృష్టి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఎప్పటికీ బాధనే ఉంటారు. మనం ఏ విధంగా ఉన్నామో మన స్థితిని చూసి వాళ్ళు బాధపడుతున్నారు. అందుకోసానికి సమాజానికి ఛాలెంజ్ ఇచ్చి ఛాలెంజ్ చెప్పిండు, కబీర్ ఖడా బాజార్ మే లియే లుకాటి హాత్. కబీర్ ఒక బాజార్ నిలబడ్డా, అంగడి నిలబడ్డా, ఖాళీ హాత్ హై. కబీర్ ఖడా బాజార్ మే లియే లుకాటి హాత్, ఘర్ జో అప్నా భూకే చలే హమారే సాత్. అంటే ఎవరితో నా ఇల్లు సంసారం విడిచి కాలబట్టేసి క్యా హై బల్కి అంత ధైర్యం ఉంటేనే నా ఇంట రండి, లేకుంటే రాకుండా. అంటే మొత్తం ఎంత గొప్ప పని చేయాలి అంటే అంత పెద్ద సాక్రిఫైస్ ఇవ్వాలి కదా. అసలు సిద్ధపడాలి, అయితేనే రండి, లేకుంటే మధ్యలోకి వెళ్ళిపోతారు మీరు. అందుకని ఒక్క దోహలోనే చెప్పేసి ఉన్నారు, దేన్నైనా కూడా వదులుకోవడానికి సిద్ధపడినప్పుడే తెలుసుకోవడానికి సిద్ధపడాలి. అసలు వాళ్ళే నా ఇంట రండి, లేకుంటే రాకుండా. తలపడడానికి సిద్ధపడాలి, అలాంటి వాళ్ళు రండి. కబీర్ ఖడా బాజార్ మే లియే లుకాటి హాత్, ఘర్ జో అప్నా భూకే చలే హమారే సాత్. ఇలాంటి ఇంకా చాలా విషయాలు. ఇంకొక దోహలో చెప్తాడు, క్యా బోల్తే కబీర్ ఉల్టీ వాణి అవి ఉన్నాయి, అంటే రివర్స్గా చెప్తాడు జనాలు జరా చకమగేయడానికి. ఏమంటాడు, మైనే దేఖా ఏక్ అజూబా ముర్దా రోటీ ఖాయ్, समझाने से समझित नहीं मार पड़े और चिल्लाए. నేను ఒక ఆశ్చర్యమైన విషయం ఏం చూసినా అంటే, శవాలంతా లేచి రొట్టెలు తింటున్నాయి. అంటే టోటల్ సమాజ్ రొట్టెలు తినే సమాజంలాగా మారిపోయింది. అంటే చలనం లేని సమాజం, చలనం లేసాం, రొట్టెలు తింటున్నారు, బతికి ఉన్నారు, రొట్టెలు తింటున్నారు. కానీ నిస్సహాయ పరిస్థితిలో రియల్ గా చూస్తే వాళ్ళు శవాలు, రొట్టెలు తినే శవాలుగా మారిపోయారు. मैंने देखा एक अजूबा मुर्दा रोटी खाए, समझाने से समझित नहीं మార్ పడే और చిల్లాయి. అదే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ లో జరుగుతుంది, దెబ్బతుంటే ఇప్పుడు చిల్లారు, సైలెంట్ కూర్చున్నారు కదా. అంటే వాడు కొడుతుంటే అప్పుడు అమ్మ అంటున్నారు, మళ్ళీ రొట్టెలు తినకుండా ఫుర్సత్గా ఉన్నారు. సమాజ్కి స్థితి ఇట్లా ఉంది అని కబీర్ అసలు దుఃఖం. కబీర్ కానీ ఎవరు కానీ, అందుకోసానికి బాబాసాహెబ్ ప్రియంబల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఈ సంత్ ఆందోళనక మూడు పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి ఈక్వాలిటీ, ఒకటి సోదరి భావము, ఒకటి ప్రేమ. ఇవి మూడుకి ప్రియంబల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ వేసేసాడు కదా. పహలా పేజ్ సంత్ ఆందోళన్ కా రిప్రజెంటేషన్ కడతావు. అంటే బుద్ధుడి నుంచి ఇప్పటిదాకా వేమన్నా గాడ్గే బాబా వరకు, కాశీరాం వరకు అదే చెప్పాడు. మూల భారత కల్చరల్ సాంస్కృతికమైనటువంటి వారసత్వాన్ని బాబాసాహెబ్ కలిపేసాడు. అంటే సబ్మే బడా సన్మాన్తో जिसको भक्ति आंदोलन था, जो ब्राह्मणिक जो विद्रोह आंदोलन है, पहला पेज कॉन्स्टिट्यूशन का उनके सम्मान में छे. అంటే ప్రతిదాన్ని కూడా తర్కించి పరిశీలించి అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలి ఇవ్వడానికి అది దోహదపడ్డది. చాలా గొప్ప విషయం అది చెప్పారు మీరు. జహా ప్రేమ్ సన్న చడే జాన్ లీజియో మశాన్. ఇక్కడ ప్రేమ పెంచి పోషించే సంస్కృతి ఉండదో అది సమాజం కాదు, మశానం. అది శ్మశానం. జహా ప్రేమ్ సన్న చడే జాన్ లీజియో మశాన్, ఖాల్ లోహార్కి సాస్ లియే బిన్ ప్రాణ్. అంటే కమరోళ్ళతో ఒక భత్త అంటారు దానికి, మన కొట్టేదా కాదు, అది గాలి వేసాడు. అది మన తిత్తి అంటారు, బత్తవి అంటారు. అంటే అదేమి శ్వాస తీసుకుంటుంది, కానీ అలా ప్రాణం ఉండదు. అంటే మన పరిస్థితి ఎట్లా, ఎక్కడ ప్రేమ ఉండదో అది మశానం లాగున్నది. మనం అంతా శ్వాస తీసుకుంటున్నాం, కానీ ఆ తిత్తి లాగున్నది, దానిలాగా. జహా ప్రేమ్ న సన్ చడే జాన్ లీజియో మశాన్, ఖాల్ లోహార్కి సాస్ లియే బిన్ ప్రాణ్. ఈరోజు మన మక్సూద్ గారు మనకు సంత్ కబీర్ ఆయన సామాజిక పరివర్తన కోసం తప్పించినటువంటి విషయాలు, మరి ఆయన హేతుబద్ధంగా మనకు చెప్పినటువంటి విషయాలు, బ్రాహ్మణవాదంపై తిరుగుబాటు చేసినటువంటి విషయాలు, తర్వాత తర్కబద్ధంగా ఆయన చెప్పినటువంటి ఆలోచనలు, మరి
బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ కబీర్ పంత్ను విశ్వసించే వాళ్ళు ఈరోజు కూడా చాలామంది కబీర్ను అనుసరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కబీర్ ఏ విధంగానైతే ఉన్నాడో సంత్ రవిదాస్ అలాగే ఉన్నాడు, తర్వాత చోకమేళ, తుకారాం, తర్వాత ఇక్కడ మన దగ్గర వేమన గారు, పోతుడి వీరబ్రహ్మం గారు, వీళ్ళందరి గురించి మనము తెలుసుకున్నంత వరకు బహుజన సమాజం నిద్రలోనే ఉంటుంది. నిద్ర అవస్థ నుంచి బయటకు వచ్చి ఈ మహనీయులు చెప్పినటువంటి విషయాలన్నింటిని కూడా మనము తర్కించి పరిశీలించి దాంట్లో ఏమైతే కల్పితాలు ఉన్నాయో వీటిని కూడా పక్కన తీసి అర్థం చేసుకున్న నాడు బహుజన సమాజము రాజ్యాధికారంలోకి వస్తుంది. వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడేటువంటి వ్యవస్థ వస్తుంది. మరి ఇలాంటి విషయాలను మనము ఇంకా ముందు ఎన్నో తెలుసుకుందాము. ఈ చర్చ ఇంతటితో ముగిస్తూ మరొక చర్చతో మనం మీ ముందుకు వస్తాం. జై భీమ్. సమాంతర టీవీ వరుణ్ సార్కి, ప్రేక్షకులకు వీళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తూ అందరికీ జై మూల్ నివాసి. జై భీమ్. జై భీమ్. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.